సత్యదర్శనం పార్ట్ 4. ఎందుకంటే నేను అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచమంతటినీ జయించి భూమి మొత్తాన్ని రాజ్యాలన్నిటినీ నా కైవసం చేసుకుందాం అనుకున్నాను. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకొని చాలా వరకు అది సాధించి కనీసం 5 సంవత్సరాలు కూడా దాన్ని అనుభవించకుండా చిన్న వయసులో 33 సంవత్సరాలలోపే నా బ్రతుకును ముగించాల్సి వచ్చింది. ప్రపంచం మొత్తాన్ని నా వశంలో ఉంచగలిగాను, కానీ నా ప్రాణాలు మాత్రం నా వశంలో కాక దేవుని వశంలో ఉన్నాయని అర్థమైంది. కనుక నా బ్రతుకు ద్వారా ప్రజలకు ఎట్టి సందేశం ఇవ్వలేదు. కనీసం నా చావులోనైనా నా ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలి అని అనిపించింది. నాలాగే ఈ లోకాన్ని జయించాలి, సంపాదించాలి, అనుభవించాలి అని అనుకునే అమాయకపు వ్యక్తులను నా ఖాళీ చేతుల ద్వారా ఒక సత్యాన్ని చెప్పాలి. అదేమిటంటే, నేను నా తల్లి గర్భం నుండి ఈ లోకంలోకి ఖాళీ చేతులతో వచ్చి రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మాని అహర్నిశలు శ్రమించి దేశాలను జయించి సుఖం సంతోషం అనేది లేకుండా విస్తారంగా సంపాదించాను. కానీ ఊహించని రీతిలో చాలా చిన్న వయసులో అర్ధాంతరంగా నా బ్రతుకు ముగించి ఈ విధంగా సంపాదించినవేమీ తీసుకోకుండా ఇలా ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను. ఎంతటి వారి గతైనా ఇంతే అని చెప్పి కన్ను మూశాడట. నిజమే. ఈ సంగతి పరిశీలన చేస్తే చక్రవర్తులు, రాజులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, సినిమా యాక్టర్లు, పేరు మోసిన డాక్టర్లు, ఇలా ఈ లోకంలో గొప్పవారిగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన అనేక మంది అగ్నిలో కాలి బూడిదగాను, మరికొందరు మట్టిలో మట్టిగాను కలిసిపోతున్నారు. ఇది వాస్తవం కాదనగలమా?